సింహాచలము మహాపుణ్యక్షేత్రము, సింహాచలము మహాపుణ్యక్షేత్రము, శ్రీవరాహ నరసింహుని దివ్యధామము, సింహాచలము మహాపుణ్యక్షేత్రము. ప్రహ్లాదుడు వేడగా శ్రీహరి కరుణించగా, ప్రహ్లాదుడు వేడగా శ్రీహరి కరుణించగా, ద్వయ రూపాలొకటిగా, ద్వయ రూపాలొకటిగా, యుగ యుగాల గురుతుగా, ఆశ్రితులను కావగా వెలసిన హరి నిలయము, సింహాచలము మహాపుణ్యక్షేత్రము. ఏ నోటను విన్నా హరినామ స్మరణమే, హరిహరి నారాయణ ఆది నారాయణ, కరుణించి మమ్మేలు కమలలోచనుడా. హరి నారాయణ ఆది నారాయణ, కరుణించి మమ్మేలు కమలలోచనుడా. హరి నారాయణ ఆది నారాయణ, కరుణించి మమ్మేలు కమలలోచనుడా. ఏ తోటను కన్నా భక్తుల సందోహమే, ఏ నోటను విన్నా హరినామ స్మరణమే, పాపాలను హరించే దైవ సన్నిధానము, సింహాచలము మహాపుణ్యక్షేత్రము. మృక్కులను ముడుకులను చెల్లించే వారికి, నీవే దిక్కని నమ్మి కొలిచేటి వారికి, ఇహపరములు సమకూర్చే భగవానుని నిలయము, సింహాచలము మహాపుణ్యక్షేత్రము, శ్రీవరాహ నరసింహుని దివ్యధామము, సింహాచలము మహాపుణ్యక్షేత్రము, మహాపుణ్యక్షేత్రము, మహాపుణ్యక్షేత్రము. దేవా శాంతించు. హిరణ్యకశిపుని సంహరించి విశ్వానికే శాంతి చేకూర్చిన నీకు నీవే శాంతించకపోతే ఎలా దేవా? అవును దేవా, శాంతించి నన్ను అనుగ్రహించు. నమో నారాయణాయ. నమో నమః. దేవదేవ, నా జన్మ తరించింది, ఇక నన్ను నీలో ఐక్యం చేసుకో. ప్రహ్లాద, కాలానుకూలంగా రాజ్యపాలన చేసి లోకంలో శాంతిని నెలకొల్పి నిర్యాణానంతరం నీ కోరిక ప్రకారమే నన్ను చేరుకుందువు గాని. నీ ఆజ్ఞ శిరసావహిస్తాను. కానీ ఒక చిన్న కోరిక. ఏమిటది చిరంజీవి? నీ నిజ రూపాన్ని, నరసింహావతారాన్ని దర్శించి ధన్యుణ్ణయ్యాను. కానీ నా పుట్టుకకు పూర్వం లోకకంటకుడైన హిరణ్యాక్షుని వరాహరూపుడవై కడతీర్చావని విన్నాను. ఆ వరాహరూపాన్ని నాకు ఒక్కసారి చూపించు దేవా. ప్రహ్లాద, నీ భక్తితో నన్ను పూర్తిగా గెలుచుకున్నావు. నమోస్తు వరాహరూప, నమో నమః. ఇక వెళ్ళు ప్రహ్లాద. మరొక కోరిక దేవా. నే చూసిన 2 రూపాలు కలిసి వరాహ నరసింహునిగా ఇక్కడే వెలసి నిత్యం నా పూజలు అందుకోవాలి. అలా అనుగ్రహించు దేవా. కుమార, నీ కోరిక నెరవేరుతుంది. ఈనాటి నుండి ఈ స్థలం సింహాచలంగా జగత్ప్రసిద్ధమవుతుంది.
నేనిక్కడే వరాహ నృసింహునిగా రూపొందుతాను. వరాహ నృసింహ నమో నమః. ప్రహ్లాద, అవతార పురుషుడు ఆవిర్భవించడం జరిగింది. ఇక ఆరాధన లోకవ్యాప్తమై అనంత ప్రజాకోటి కొలిచి తరించడం మిగిలింది. ఆ ప్రచార భారం నా పైన వేసుకుంటాను. చిత్తం మునీంద్ర. నమో నారాయణాయ. నమో నారాయణాయ. నమో నారాయణాయ. నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. శిరీష, ఎందుకే అట్టహాసం? ఎందుకో ఏంటి, దేవేంద్రుని సభలో మన శిరీషకు నాట్యం చేసే అవకాశం లభించిందని ఆచార్యుల వారు ఇప్పుడే ప్రకటించారు. నిజంగానా? ఉన్న వయ్యారమంతా ఇప్పుడే వరకిస్తే ఎలా శిరీష? రేపు మహేంద్రుడు నిన్ను చూడవద్దా, చూసి నిన్ను మెచ్చుకోవద్దా? ఆ ఆనందంలో మమ్మల్ని మర్చిపోతావు, లేక వారి బావుబంధాలో మై మర్చిపోతావు. ఓం నమో. ఎవరు చెప్పారం చేసి ఆనంద భోగాలు సొంతం చేసుకున్న అత్తర కన్నెల వసంత క్రీడ. నారాయణ, ముక్కు మూసుకుని ధ్యానించే మునిపుంగవులు అత్తరుల గురించి ముచ్చటిస్తున్నారేమిటి వేళ? ఏముంది నారదా, ఆ అప్సరసల మిడిసిపాటు. అవునవును, శిరీషకి మిడిసిపాటు సహజమే. మరి ఏమిటి నారదా? అవును మునీంద్ర, రేపు సరాసరి సహస్రాక్షుని కొలువులో నాట్యం చేసే అవకాశం ఆమెకు లభించింది. ఆ మహదానందంలో సర్వం మరిచి సాక్షాత్ వరాహ నరసింహుని అవమానిస్తుందా? దీనికి తగిన ప్రతిఫలం అనుభవిస్తుంది. తొందరపడి మీరేం చెప్పించకండి. రేపు ఆ దేవేంద్ర సమక్షంలో శిరీష నాట్యం ఎలా పరిణమిస్తుందో నేను చూస్తాను. నారాయణ. అమరేంద్ర, ఈనాటి సభలో శిరీషా జిగీషులు తమ తమ నృత్య కౌశలాన్ని ప్రదర్శింప సంసిద్ధులై ఉన్నారు. తిలకించి విజయ నిర్ణయం చేయండి. ప్రారంభించండి. నారాయణ. నారదమునీంద్రుడా, అభివాదం. ఆహా, అద్భుతం, అత్యద్భుతం. సమయానికి విచ్చేశారు, దయచేయండి. శిరీషా జిగీషుల నృత్యాన్ని తిలకించారు కదా, విజయ నిర్ణయాన్ని చేయండి చూద్దాం. నారాయణ, రాగభోగాలు నాణ్యం చేసే రసిక చూడమని నీవుండగా బ్రహ్మచారి నా నిర్ణయం ఏంటి మహేంద్ర? అవును, మేమే నిర్ణయిస్తాం. ఇరువురు అపూర్వ కౌశలాన్ని ప్రదర్శించిన శిరీష పాటవం మమ్ము ముగ్ధుల్ని చేసింది. విజయం శిరీషది. శిరీష ఆకృతిగాంచిన అమర నృత్యాన్ని ఈనాటి నుండి మా ఆస్థానంలో మీదొక ప్రత్యేక స్థానం. నారాయణ. నా హృదయం నిండా మీరే పూర్తిగా నిండిపోయారు. కానీ నా కనువిందు చేసి నన్ను కనికరించేది ఎప్పుడు? ఎన్నాళ్ళని ఇలా చిత్రపటం చూసి మురిసిపోతావు? ఎంతకాలమని స్వప్న సుందరం కోసం ఎదురు చూస్తావు? ఎంతకాలమైనా నిరీక్షిస్తాను. ఇది మరీ బాగుంది. కల్లో కనిపించిన వ్యక్తి కాంతుడు కావాలంటే ఎలా? అతడింతకు గంధర్వుడో, కిన్నెరుడో, కింపురుషుడో, లేక మానవుడో, అసలు ఆ రూపం గల వ్యక్తి ఉన్నాడో లేడో కూడా తెలియదు. సుజాత, ఏది ఏమైనా వీరికే నా మనసు ఇచ్చాను. ఇస్తే తిరిగి తీసుకోండి అమ్మా. సుజాత, లేకపోతే ఏమిటమ్మా ఈ లేనిపోని అడి? అసలు మన సాంప్రదాయ ప్రకారం ఆ దేవేంద్రునికి అంకితం కావడం అన్నిటా మంచిదనిపిస్తుంది. సుజాత, అది మాత్రం ఎన్నిటికీ జరగదు. మరి కలలో కనిపించిన వ్యక్తిని కలుసుకోవడం మాత్రం జరిగేదలా? నా నమ్మకం నన్ను ఎప్పుడూ అన్యాయం చేయదు. అది నాకు బాగా తెలుసు. ఇది మరీ బాగుంది. ఇంతకు ఈ మహానుభావుడు ఎక్కడున్నాడో ఏమో. ప్రభు, తమ వేటకు సర్వసన్నాహాలు చేశాం. సరే, వస్తున్నాం. మా మిత్రులు అనవసరాన్ని ప్రయాణానికి శీఘ్రపరచండి. నేను సిద్ధం మహారాజా. ఏమిటి అవతారం? అవుతారం కదా మహారాజా, ఆహారం అల్పాహారం. మనం వెళ్ళేది వేటగ్గా, మాటి మాటికి కోటకి ఎలా వస్తాం? అందుకని దండిగా చేయించి దండ గుర్చి నిండుగా పట్టుకొచ్చాను మహారాజా. ఆకలేసినప్పుడు తింటుండొచ్చు, పని లేనప్పుడు వేటాడుతుండొచ్చు. భలేవాడి మిత్రమా, ఎక్కడికి వెళ్ళినా ముందు నీకు ఈ తిండి ధ్యాస మాత్రం పోదు. తినడం కోసమే బ్రతకాలి. కాదు కాదు, బ్రతకడం కోసమే తినాలి. తిని బ్రతికి నలుగురు బ్రతికించాలి.
అదే ఫరాల్ ఫడి మహారాజా. మాటలకేం కానీ ముందు ఈ కత్తి తీసుకో. కత్త తెగుతుంది మహారాజా, అది మీ దగ్గర ఉంటుంది. అవసరం వచ్చినప్పుడు నేను తీసుకుని విజృంభిస్తాను. అయినా నేనుండేది మాటతోనే కదా మహారాజా. ఏం వేటంటే భయపడుతున్నావా? అబ్బే నాకేం భయం, మనసే కాస్త పిరిక మందు పోస్తుంటేను మచ్చిక చేసి హెచ్చరిస్తున్నాను మహారాజా. ఇక రమ్మనండి. ఎటువంటి క్రూరముగైనా సరే పట్టి కట్టి కొట్టి గిలగిల గింజుకుని వలవల తనుకుని చేసేస్తాం మహారాజా. ఈ ప్రగల్భాలకేం కానీ ముందు పద. అబ్బా గట్టిగా పడేశారు మహారాజా, ముందు మీరు పదండి. చూడదు మహారాజా. అవును ఏమిటి చెల్లి సంబరం అంతా? నా కళ ఫలించింది, నా స్వామి నాకు దొరికాడు. ఈ నిమీలిత నేత్రాల్లో ఎంత నిండుతనం, ఈ విశాల వదనంలో ఎంత చక్కదనం. అబ్బా, ఇవన్నీ నా సొంతమేగా. బాగుంది బాగుంది. ఆలోచనలతోనే వేళ మించిపోయేటట్లుంది. నీకు మాట్లాడాలని ఉంటే క్షణంలో స్మృతి కలిగిస్తా. నేను ఇప్పుడు ఎక్కడున్నాను? ఉండవలసిన చోట్లోనే ఉన్నారు. ఎవరు మీరు? కావలసిన వాళ్ళను వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళం. వాళ్ళం? ఓ, నీ వెతకటం పూర్తయిందా? వెతకపోయిన తీగ మా చెలికాలికి ఇక్కడే చిక్కుకుంది. అలాగా? అసలే బంగారు తీగ లాంటి మీ చిలికాళ్లకు చుట్టుకున్న ఆ తీగ ఎంత అదృష్టం చేసుకుందో. మానవులైనా ఎంత చమత్కారులే చెలి. ఏ, మీ చెలి దివి నుండి దిగి వచ్చిందా భూమికి? అవును, దిగే వచ్చింది. నిజం చెప్పాలంటే మిమ్మల్ని వెతుక్కుంటూ మరీ వచ్చింది. దేవకన్య నన్ను వెతుక్కుంటూ వచ్చిందా? ఇది కళ నిజమా? మా చెల్లి కన్న కలే నిజమైంది. ఏనాడో మిమ్మల్ని స్వప్నంలో చూసి మీకే మనసిచ్చింది. అనుకోకుండా ఈనాటి భూలోక విహారంలో మీరు తారసిల్లడం నిజంగా మా చెల్లి అదృష్టం. కాదు, అపురూపవతి అయిన మీ చెలితో పరిచయం లభించడం నా అదృష్టం. కాదు, అది నా అదృష్టం అని చెప్పవే చెల్లి. ఎవరి అదృష్టమో మీరే తెలుసుకోండి, మధ్య నేనెందుకు. సుజాత,
పేరు శిరీష. శిరీష. ఆ, చక్కని పేరు. పేరుకు తగ్గమ్ము. ఎంత చక్కని గోము. శిరీష. శిరీష. ఇదంతా ఏదో తీయని కలలా ఉంది ప్రభు. కల కాదు శిరీష, కలకాలాలకు నిలిచే బంధమే మన ఈనాటి అనుబంధం. శిరీష. చెలి చెలి, వేగు చుక్క వెళ్ళింది, వెళ్దారా చెలి? మరి నేను వెళ్ళిరానా? మళ్ళా నీ దర్శనం రేపటి చంద్ర దర్శనంతో పాటు. మహారాజా పులి పులి మహారాజా పులి. నేను ఎక్కడున్నాను? ఏమిటా నవ్వు? పొడలు పడిన నవమాట సరే, అదేమిటి ఆడవాళ్ళు పొలం దున్నుతారు, ఆ పని మాది. మహారాజులకు వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నావా? జాగ్రత్త. అదేమిట మాలా దబాయిస్తున్నావు? పులి ఎదురైతే 3 చెరువులు నీళ్ళలో దింపి చచ్చిపోయిన తర్వాత అవతల పార ఇసిరేసాను తెలుసా? మీరంటే ఓ లెక్క. ఏకైక లోకైక ఏక పురుష నాగలబడి నాడవాళ్ళు నా మీద యుద్ధానికి వస్తున్నారు. సాటి మగవాళ్ళు నన్ను కాస్త రక్షించవయ్యా. ఓ, నువ్వు ఆడదానివే, అంత ఆడమేళ. నేను ఇప్పుడు ఎక్కడికి పోను? బొమ్మ కొలిగితే రక్షబడులు కాస్త రక్షించండి అయ్యా. పట్టపగలు పట్టపల్లిగా నట్ట నడివీధిలో ఆడవాళ్ళు మగవాళ్ళని తరుముకొస్తుంటే మీరు చూస్తూ ఊరుకుంటారేమయ్యా? పడాలి మీరు ఆడవాళ్ళే. అనవసరం, నువ్వు అనవసరంగా చచ్చావురా. ఆగాను. నడు. ఎక్కడికి? దర్బారి. ఎందుకు? నిన్ను సత్కరించడానికి. సక్కరే. అక్కడ మగవాళ్ళు ఉన్నారా, లేక అక్కడ కూడా ఆడవాళ్ళేనా? ఆడవాళ్ళు లేదు, మగవాళ్ళు లేదు. నోరు మూసుకొని ముందు నడు. నడకపోతే పొడుస్తాను. అయితే నడుస్తాను. నడు. ఈమె ఎవరు? చేసిన నేరమేమి? రాజశాస్త్రానికి వ్యతిరేకంగా అర్ధరాత్రి వేళ ఈ పురుషుని కలవరించింది. నిద్రలో నేనేం కలవరించాను నిజంగా నాకు తెలియదు. అంత అబద్ధం. ఈమె నిద్రలో కలవరిస్తుండగానే చెవులానే ఉన్నాను. ఈమె భర్తనే కలవరించింది. మహామంత్రి, కలలో ఈమె తన భర్తనే కలవరించిందన్నట్టుకు రుజువేది? చనిపోయిన తన అమ్మమ్మనే కలవరించుండకూడదా? కాదు మహారాణి. యవ్వనంలో ఉన్న స్త్రీల కోసం ఎన్నడూ కలవరించరు. పురుషుల కోసమే కలవరిస్తారు. అంతగా కలవరించటం పురుషులు అంత ముచ్చటగా ఉందిరా? అసలైనా వారిని నాకు కూడా ఒకసారి చూపించరాదా? మహారాణి, అది మీరు కోరరాదు. అదేగా మీ తల్లిగారి ఆజ్ఞ. అవునవును, అమ్మగారి ఆజ్ఞ. ముందు అపరాధిని విచారించి శిక్ష వేయండి. కటకట, ఇప్పుడే శిక్షించదును కాదు, ఈమెను నగర బహిష్కారం చేయవలేదు. ఇది మా ఆజ్ఞ. విచిత్రముగానున్నది. ఏమే, నీవు కూడా నీ భర్త కొరకు కలవరించుచుంటివా? పడాలి పడి. కాదు మహారాణి, మీరు చెప్పిందంతా తారుమారు. నీ కలవరించేది నా భర్త కోసం కాదు, కాబోయే భార్య కోసం. కటకట, భలే ముచ్చటగానున్నదే. ఉన్నదే కాదు మహారాణి, ఉన్నాడు. వీడు స్త్రీ కాదు, వీడే పురుషుడు. వాడిని అలా చూస్తారే మహారాణి? ఇదిగో పడాలి పడి, వీడు వాడు అని ఏకవచనం ప్రయోగించుకుంటే మర్యాద దక్కదు. కటకట, పౌరుషం కలవాడేనే.
పురుషునిగా వీరుని కూడా. వీరుడో చోరుడో ముందు వీడిని విచారించి శిక్ష వేయండి మహారాణి. అటులనా? అందగాని అపరాధమేమి? మన రాజ్యంలో ప్రవేశించడమే అపరాధం. కటకట, నీ పేరేమి? అనవసరం. ఏమిటా తల తిరుగుడు? మహారాణి వారికి సరిగ్గా సమాధానం చెప్పు. అదే అనవసరం. ఏలనా తిరస్కారం, మహంకాళి, జగజ్జాన, వీడికి వడ్డించండి. వడ్డించండి, ఆకలిగా ఉంది. కొట్టండి. అలా దారికి రా. ఇప్పుడైనా చెప్పు, నీ పేరేమిటి? పడి అమ్మా నాకు పేరే ఇది. మా అమ్మకి 111 పుట్టిపోయాడు. ఇక అనవసరం ఉరుకుంది. మా నాన్న బ్రతమలేదు. అప్పుడు అనవసరంగా పుట్టింది. అప్పటి నుంచి నా పేరు అనవసరాన్ని పెట్టినారు. సద్దు సద్దు, మీరు నవ్వకూడదు మహారాణి. కటకట, వాడంత ముచ్చటగా మురిపాలు ఒలికించ నవ్వకుండా ఉండుటట్లు మంత్రి. పడి ఇకనే నన్ను విడిచిపెట్టే. మహారాణి, తీర్పు చెప్పండి. నేనే చెప్పవలేనా? ఎలా చెప్పును మహామంత్రి? వాడి సందులు నా వంక వేడివేడిగా చూస్తుంటా మనసులా నా మనసు ఎందుకో కరిగిపోతున్నది. ఆ కన్నులను ఎదిరించి ఎలా శిక్షించను మంత్రి? ఏ బందీ, ఏమిటా వికారం? సాధించు. ఇప్పుడు చెప్పండి మహారాణి, ఈ అపరాధి మహామంత్రి మరలా వాడు నా వంకే చూస్తున్నాడు. ఏ అపరాధి? తల దించుతావా లేక తలే తీయించమంటావా? దించడం ఎందుకు? నేనే దించుకుంటాను. చూడాలి పడి. అపరాధిని ఊరవతల కారాగారంలో బంధించండి, చంపకండి. అలా ప్రతి పూట నువ్వు ఇలా భూలోకి వెళ్ళడం ఏమంత బాగుండలేదు చెల్లి. అంతరంగం అక్కడ విడిచిపెట్టి ఆకృతి మాత్రంగా నేను ఇక్కడ ఎలా ఉండేది సుజాత? అలా అంటే ఎలా? మనసు కొంచెం కుదుటపరచుకోవాలి మరి. ఉన్న మనసంతా వారికే సమర్పించాను. ఇక నాది కాని మనస్సును నడిపించడం నా చేత కాని పని. సుజాత, చంద్రోదయ కాలం సమీపిస్తోంది. వారు నా కోసం నిరీక్షిస్తూ ఉంటారు. ఇక నేను వెళ్ళిరానా? శిరీష, ఎవరు? అపరంజి భవంతులో అమరేంద్రుని చూడగోరుతున్నారు. అమరేంద్రునా? అపరంజి భవంతులున్నా? శిరీష్, అక్కడే ఆగిపోయావి. నీ రాకకి రాజసౌధం ఎల్లవేళలా స్వాగతమిస్తుంది. అపారమైన మీ దయకు కృతజ్ఞురాలు. నన్ను రావించిన కారణం సెలవిస్తే. ఎంతటి అమాయకురాలవు శిరీష. ఆమనిలో చెట్లు చికిత్సడానికి, జాబిల్లి వెన్నెల వెదజల్లడానికి ప్రత్యేక కారణాలేముంటాయి చెప్పు. ఏలిక పలుకులు నాకేమీ అర్థం కావటం లేదు. నీకు అర్థమయ్యేట్లు చెప్పాలని మా అభిలాష కూడా. శిరీష, నీ నాట్య కౌశలం తిలకించిన నాడే నీ సౌందర్యం మమ్ము మీరు పొరబడుతున్నారు. అది ఈ మహేంద్రుని చరిత్రలోనే లేదు. అందమనేది ఎక్కడున్నా ఆస్వాదించి అనుభవించే హక్కు ఈ అమరేంద్రులది. ఏలిక? అంతేకాదు, ఈ మహేంద్రుని ఎదిరించి ఏ రూపవతి లోకంలో మనలేదు. అందుకే నీ అపురూప సౌందర్యాన్ని మాకు అంకితం చేసి నీ అమరత్వాన్ని సార్థకం చేసి. మహేంద్ర, ఏమిటి వింత నిర్ణయం? అతి కోమలమైన పూలను కర్కశంగా చిరిమితే తేనె స్రవిస్తుంది. అమూల్యమైన హృదయాన్ని బలవంతాన్ని పిండితే ప్రేమ జనిస్తుంది. ఏది ఏమైనా శాశ్వతంగా నువ్వు మా దానికి కావాలి. నీ ప్రేమైక రసజరీ మాధురిలో మేము తేలిపోవాలి. అసంభవం. బలిమించే గర్జించే సింహాన్ని సైతం నాట్యం చేయించగలరేమో కానీ పవిత్రమైన గోమాత పొదుగులోంచి మీ ఇష్టం వచ్చింది పొందలేదు. అవివేకంతో నువ్వెంత హద్దు మీరి మాట్లాడినా ఆగ్రహానికి బదులు మాకు అనుగ్రహమే కలుగుతుంది. అదే అలుసుగా తీసుకొని మమ్ము రగిలించి రెచ్చగొట్టేవా? నీ నవ విలాస కుసుమ పేసలమూర్తి ఏ అగాధ నిగూఢ తమస్సులోనూ అంతరించిపోతుంది. ఆలోచించుకో. స్వర్గాధిపతి అయిన ఈ దేవేంద్రుని సన్నిధిలో సకల సుఖాలే కోరుకుంటావు. అనామకురాలివై ఆజన్మాంతం అష్ట కష్టాలే అనుభవిస్తావు. అధికార మదాల కాకరమైన సహస్రాక్షుని ప్రకారాన్ని పాడకుండా ఎవరు శాసించగలరు? మనసా వాచా వారినే ప్రేమించారు. జీవితమంతా వారికి అంకితం చేశారు. ఏనాటి ఈ నిర్ణయం మార్చుకోలేవా? సరే, మేమే మార్చి చూపిస్తాం. మీరే కాదు, లోకాలన్నీ ఏకమైన ఈ శిరీష పురూరవుల హృదయానుబంధాన్ని విడతీయలేదు. నీ అహంకారానికి ప్రతిఫలం ఇప్పుడే అనుభవి. మహేంద్ర,
నీవి నాటి నుండి స్వర్గ ప్రవేశార్హత కోల్పోయి భూలోకవాసమై చెల్లించు. ప్రభువులు తప్పానికా లేక స్వాతంత్రానికా? జిగీష, అవును అమరేశ, ఇన్నాళ్ళు శిరీష రాత్రి వేళ మాత్రమే వెళ్లి ప్రేమ సాగించేది. ఇక యథేచ్ఛగా రాత్రింపవళ్ళు అక్కడే హాయిగా ఉండొచ్చుగా. అమరేంద్రుడంతటి అమాయకుడు అనుకున్నావా జిగీష? స్వర్గ ప్రవేశార్హత తొలగింపబడిన మరుక్షణమే ఆ పూరవుని స్మృతి పథము నుండి కూడా తొలగింపబడి పురూరవుడి కూడా శిరీషను పూర్తిగా మరచిపోయాడు. మహారాజా, తమ దర్శనార్థం ఎవరో ఒక స్త్రీమూర్తి వేచి ఉంది. సత్వరమే ప్రవేశపెట్టి. ఎవరు నువ్వు? ఎందుకలా నీలో నువ్వే సతమతమవుతావు? నీ బాధేమిటో బాహాటంగా చెప్పుకోవచ్చు. నిన్ను చూస్తుంటే ఏదో తీరని వ్యధతో నీ మనస్సు సంక్షోభిస్తున్నట్లున్నది. నిన్నిలాంటి క్షోభకు గురి చేసిన దుర్మార్గుడెవరు? ధర్మలక్ష్యాపరుడైన ఈ పురూరవుని సామ్రాజ్యంలో ఒక అబల కన్నీరొలికించటానికి వీల్లేదు. కనుల ముందే కన్న కలలన్నీ కరిగిపోతుంటే నా జీవితానికి కన్నీరు కాకింకేముంది ప్రభు? లేని దానికై చింతిస్తావెందుకు? ఇప్పుడు నీకు ఏం కావాలో కోరుకో. ధన కనక వస్తు వాహనాల్లో ఏదైనా సరే తక్షణమే నీకు లభిస్తుంది. మీరిచ్చే సంపదలు ధనికురాలిగా నా అంతస్తులను నా అంతరాత్మను సంతృప్తి పరచలేవు ప్రభు. ఏమిటి నీ విన్నపం? విన్నపం విన్నవించుకున్నా అది మీ దృష్టిలో అపరాధవచ్చు ప్రభు. కానక్కరలేదు. నువ్వు పడే పశ్చాత్తాపానికైనా నిన్ను మేము క్షమిస్తాం. నీ చేసిన నేరమేమిటో నిర్భయంగా చెప్పుకోవచ్చు. నేను చేసిన నేరం ఏదైనా ఉంటే అది నేను మీ రాణిని కావాలని కోరుకోవటం. దురాశ క్షమింపరాదు. మహాప్రభు ఆజ్ఞాపించండి, ఈ నీచురాలిని ఇప్పుడే ఇక్కడే అంతం చేస్తాను. ఆగండి. మా అభయం చూసుకుని ఆమె తన మనస్సులోని కోరికను నిర్భయంగా వెల్లడించి ఇంతేనా నువ్వు చెప్పుకునేది ఇంకేమైనా ఉందే? ప్రేమ ఏ మాయ పొరలు మీ మనసును ఆవరించేవో తెలియదు, కానీ నేను చెప్పగలిగేదంటే మీరు వినగలిగేది మాత్రం ఇంతే ప్రభు. కానీ మీరు లేనిది నాకే లోకమే చీకటి. అంతస్తుకు మించిన ఆశలు పెట్టుకోవటం నీ అవివేకమనక తప్పదు. ప్రభు మీకు వెళ్ళవచ్చు. ఇది నా కథ. ఊరికే దిగినట్టు ఏం లాభం అక్క? ఉపాయం వెతికి తిరిగి ఆ కోటలోనే పాగా వేయాలి. ఓ పని చేస్తే ఏమిటది? వచ్చే వసంతకాలంలో మేమంతా కోటలో కాబట్టి ఆట ఆడతాం. అప్పుడు నువ్వు కూడా మాలాగా మాతోటే కలిసి ఆడక్క. నేను నాట్యం చేయటమా? ఏ దేవతలకు ఆటపాట బాగా వస్తాయిగా మరి. అవును తల్లి, ఇదే సరైన ఊహ. ప్రభువులు కళాస్వరూపుడు. అలాగైనా వారి మెప్పు పొందగలిగావంటే నీకక్కడ ఒక నీరంటూ దొరక్కపోదమ్మా. సరే అనక్క, సరే అనక్క, సరే. తాళం చేతిపోయిపోతే గిరిజ తలకాయ తోలుకుందే. వేళకాని వాడు నన్ను పిలిచావే? పిల్లవట్లేదు పిన్నమ్మా, కల్లో కలవరిస్తున్నాను. గెలలేదు గెలలేదు, కమ్మగా పడుకో.
ఎవరో ఇప్పుడే పూజ ముగించి ఉండవచ్చు. అమ్మా గుమ్మగుమ్మ. మాత వనదేవత, మొత్తం మీద ఆడవాళ్ళ బారి నుంచి తప్పించుకున్నానమ్మా. నమస్కారం. ఓ మహారాణి, మాతా భవాని వనితలు, నీ పాదసేవా విముతలు మమ్ము కరుణించు. పురుష బృందము మాపై దాడి ప్రకటించినది. నిస్సహాయలు మమ్ము కాపాడు దేవి. కుమారి, నీ మనని మన్నించాను. మాత ధన్యోస్మి. కుమారి, నీ పూర్వపుణ్య విశేషం వల్ల నా వాక్కును సరాసరి వినగలుగుతున్నావు. అందుకే నా ప్రతినిధి అయిన అనవసరాన్ని అవసరంగా నీ వద్దకు పంపాను. అతను చాలా గొప్పవాడు. నువ్వంటే చాలా అభిమానం. అలాంటి నన్ను అంటే వాణ్ణి నువ్వు అనవసరంగా అనుమానించి చెరలో పెట్టావు. అది చాలా తప్పు. కటకట, అతడు పురుషుడు కదా? అతడు పురుషుడు కాడు. పురుషుడు కాదా? పురుషోత్తముడు. మాత, పురుషోత్తముడైనా పురుషాధముడైనా నేనేం చేయగలను? ఇది మా అమ్మగారి ఆజ్ఞ. అమ్మేంటి అమ్మ బొమ్మ? అమ్మలగన్నమ్మ ఈ భవానీ ఆజ్ఞనే ధిక్కరిస్తావా? చూతురాలా, చూడు, ఈ శూలంతో నీ ముక్కు మీద కొడుస్తాను. ఆగ్రహించుకు మాత, అనుగ్రహించు. నా తప్పులన్నీ మన్నించి మమ్ము కాపాడు. తప్పులు ఒప్పుకున్నారు కాబట్టి క్షమించాను. రాణి, ఇదే నా ఆదేశం. ఈ ఉద్యమంలో వాడే మీకు తోడు. రాతనగరంలో వాడుంటే అదే మీకు రక్ష. త్వరగా పోండి, నాకు పని. మాత, నీ ఆజ్ఞను శిరసా వహించదు. సురేఖ, మహామంత్రులు మా సముఖానికి సత్వరమే కొనితెము. ఇది మా ఆజ్ఞ. సొమ్ము. మహారాణి, వీరిక్కడే ఉన్నారు. స్వామి, స్వామి. ఎవరు? ఓ వరాలు పడి నువ్వా? నేనే స్వామి. ఏమిటి ఇది? తాళాలు వేసిన తలుపులు దాటి మీరు ఎలా రాగలిగారు? అదే నా మహిమ. మీ మహిమలు మేమే తెలుసుకోలేకపోయాం. మా తప్పులన్నీ మన్నించి మమ్మల్ని ఈ ఆపద నుండి రక్షించండి. రక్షించాను పో. రక్షించటమే కాదు, మీరు మా పురంలో ఉండిపోవాలి. పురం? అదే మా అంతఃపురంలో స్వామి. అంతఃపురం? అయితే మాది ఒక కోరిక. కోరికలంటారేమిటి స్వామి? అవి మీ ఆజ్ఞలుగా మేము శిరసా వహిస్తాం. మాకెప్పుడు కోపం వస్తే అప్పుడు వెంటనే పారిపోతాం. అలాగే స్వామి, దయచేయండి. చేస్తున్నా చేస్తున్నా. దయచేయండి స్వామి. ఇదేమిటి? తమ విశ్రాంతి కొరకు శ్రద్ధ స్వామి. సత్యేమిటి కిత్త? బుజ్జిగించి నన్ను దీని మీద బుజ్జ పెడదాం చూస్తున్నావా? అదేమీ కుదరదు. నేను అసలు సుకుమారుని. మెత్తగా లేకపోతే ఒత్తుకుపోతుంది. నాకు శిల్పాలు తెప్పించు, అందమైన శిల్పాలు పెట్టింది, చూస్తూ పడుకుంటాం. పరదాలు స్వామి, పట్టు పరదాలు. పర్వాలకు సరదాలకు పరదాలు అడ్డుకూడదు. బయట లోకం మాకు, మా లోకం బయటికి కొత్త బయలుగా కనిపించవలసింది. అలాగే స్వామి. ఈ మందిరం మీకు నచ్చిందా స్వామి? మందిరం సుందరంగానే ఉంది. ఇదేమిటి? ఇది మా తల్లిగారి చిత్రపటం. పొడాలు పడి అమ్మమ్మకి అమ్మమ్మ అన్నమాట. అవును స్వామి. అయినా విలాస మందిరంలో ముద్దులు పడాలి ఏమిటి? ముద్దు లేకపోతే సరే ముద్దుగుమ్మల పడాలు పెట్టినట్టు ముద్దుగా ఉంటుంది. ఈ సొంత పరాయించారు. అలాగే స్వామి. తమ వేడుక కోసం వేలు స్వామి. వేడని వేడుక, తీరని కోరిక, నువ్వుండగా నాకు ఇవన్నీ ఎందుకు? మీకు నాపై ఎంత దయ. దయచే ధారాళంగా నేను చిప్పును మరపులు నేను చొప్పుంచింది, అప్పుడు ఇంకా బాగుంటుంది. అలాగే స్వామి. పొడాలు పడి విమల, ఇప్పుడు ఈ వేషంలో ఎలా ఉన్నాను? ఎలాగేంటి? కుందనకు బొమ్మలా ఉన్నావు. వేళాకుళం కాదు. ఇప్పుడు మీలో ఒకటిని కాగలిగానా? నిజం చెప్పు, ఎలా ఉన్నాను? చెప్పనా? చెత్తైనా చెబువులు నిన్ను చూసి మురిసిపోయేటంతటి ముచ్చటగున్నావు. పో విమల.
నర్తకి ప్రభు ప్రభు మీరా చందమామ లాంటి చెక్కోరి ఎన్నడైనా కాదంటుందా మాటలే కాదు మాటలు మరీ మధురంగా ఉన్నాయి. దానికి మీ దయాకిరణాలే కారణం. కానీ అర్ధరాత్రి వేళ మీరు ఇలా రావటం తప్పని నాకు తెలుసు. కానీ నేను అశక్తున్నైపోయాను. నువ్వు నా ముందు నృత్యం చేసినప్పటి నుండి నా హృదయం అంతా నువ్వే నిండిపోయింది. అప్పటి నుంచి కలతతో నా మనస్సు కలవరపడుతూనే ఉంది. అయినా శాంతంగా నిద్రించాలని ఎంతో ప్రయత్నించాను. కానీ నీ మోహనమూర్తి నా కనురెప్పలలో నాట్యం చేస్తూ ఉంటుంది. అవి మూత పడేది ఎలా నర్తకి? ఏది ఏమైనా తమలాంటి ప్రభువులు ఇలా అంతస్తు విడిచి అంతస్తుల కంటే అంతరంగాల విలువ చాలా అధికమైంది నర్తకి. అందుకు నీవు నా దానివి కావాలి. మన ఈ కలయిక న్యాయసమ్మతం కాదేమో ప్రభు. ఓ అదే నీ సందేహం? ఇది రాజ సాంప్రదాయం ప్రకారం నిన్నిప్పుడే గాంధర్వ విధిని వివాహం చేసుకుంటున్నా. ఈ క్షణం నుంచి నిన్ను నా ఆత్మపత్నిగా స్వీకరిస్తున్నా. ప్రభు ఇదిగో నా పేరు ఏమైనా నాకు అనవసరం. మనం వసంతోత్సవాల్లో కలుసుకున్నాం గనక నిన్ను వసంతాన్ని పిలుస్తుంది. ఏ నీకు ఇష్టమేనా? మీ ఇష్టమే నా ఇష్టం. వసంత. వసంత పునీతమైన నీ అనురాగంతో ఈ పురువులోని జీవితమే చరితార్థమైంది. నీ దగ్గరానా? ప్రభు మీరు విందే నేను మాత్రం ఎందుకు మీతో పాటే వస్తాను. కాదు, ఈ క్షణం నుంచి నువ్వు నా మనో సామ్రాజ్యానికే కాదు, ఈ మహీ సామ్రాజ్యానికే మహారాజు. అర్ధరాత్రి వేళ రహస్యంగా నగర ప్రవేశం దీనికి రారాణివిగా రాజమర్యాదలతో రేపే నగర ప్రవేశం చేసింది. వీల్లేదు. అలాంటి అనర్హులకు అంతఃపురంలో ఎన్నటికీ స్థానం లేదు. నాన్నగారు, ఈ పురూరవుని హృదయంలో స్థానం పొందటమే ఆమెకున్న అర్హత కదా? కాదు. చక్రవర్తిని వలచి వంచి ఒక నర్తకి ఈ నగరానికి పట్టమహిషి కానేరదు. అన్నగారు, మీరు తొందరపడుతున్నారంట నీకు సాహసిస్తున్నారు. లేదు, నీ తొందరపాటుకు నేను సిగ్గుతో కుమిలిపోతున్నా. మీరు సిగ్గుతో కుమిలిపోయేంత ఏ నీచ కార్యము నేను ఆచరించలేదు. హృదయం ఉన్న మానవుడిగా ప్రేమించాను. మాట తప్పని మహారాజుగా గాంధర్వ విధిని వివాహం చేసుకున్నాను. అదే అపరాధం అంటారా? బాబు, ఈ ముసలి తండ్రి మనోవేదన నీకు ఎలా ఎరిగించాలో నాకు అర్థం కావటం లేదు. నా కళ్ళలో వెలుగు, కంఠంలో ప్రాణం, నీ దిగంత యశస్సునుగాంచి ఆనందించడానికే కాని నువ్వు ఇలా అంతస్తు దిగజారి అధపతితగా అయిపోతుంటే చూసి బాధపడటానికి కాదు బాబు. సామ్రాజ్యమేలే చక్రవర్తినయ్యుండి నా అర్థంగిని ఎన్నుకునే స్వాతంత్రం కూడా నాకు లేదా? స్వాతంత్రం, ప్రభువుల జీవితాలు కేవలం ప్రజానుబంధకాలే నాయన. ఉన్న స్వాతంత్రం, అధికారం సర్వం ప్రజా సంరక్షణకే గాని స్వార్థం కోసం కాదు. రాజంటే ప్రజాక్షేమం కోరే ప్రతినిధి అని మాత్రమే నాకు తెలుసు. కానీ ఇలా బంగారు సంఖ్యల బందీ అని మాత్రం నాకు తెలియదు. మీరాశించే వంశ ప్రతిష్టను కాపాడలేని నా వంటి వాడు రాజుగా ఉండటానికే అనదు. అందుకు నేను ఈ రాజ్యాన్ని పరిత్యజిస్తాను. విధులు తెంచుకుని వెళ్లిపోవటం వివేకం కాదు నాయన. సాంప్రదాయాలను సంరక్షించడమే ప్రభువుల యొక్క ధర్మం. ధర్మం 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 భాషను నమ్మి బ్రతికే నాకు అంకితం చేసిన నా భార్యను కాపాడుకోలేని ఈ ధర్మం నాకెందుకు? నన్ను స్వేచ్ఛగా వెళ్ళనిపోయి. బాబు, వెళ్తావా బాబు? నిజంగా వెళ్తావా?
నీ మీదే ఎన్నో ఆశలు పెంచుకున్న నీ కన్న తండ్రిని కాదని వెళ్తావా? అదే నీ నిర్ణయం అయితే వెళ్లే ముందు నాకు చిన్న సహాయం చేయి బాబు. ఆజ్ఞాపించండి నాన్నగారు. అవమానంతో బ్రద్దలయ్యే నా హృదయానికి నీ చేతుల తిరతర్పణం కూడా విడిచి వెళ్ళు నాయన. నాన్నగారు, నాన్నగారు, నన్ను ఎందుకు ఇలా చిత్రవద చేస్తున్నారు? ఇక్కడ ఈ ఉక్కు పంజరంలో బంగారు చిలకలా బ్రతికి క్షణానికి కోటి చావులు చావమని శాసిస్తున్నారా? స్వధర్మాన్ని గుర్తించిన సామ్రాట్టివి నిన్ను నేను శాసించడం ఏమిటి? నాన్నగారు, నాన్నగారు, మీ కుమారునిగా పాదాక్రాంతున్నై ప్రాణాలైనా అర్పిస్తాను. కానీ ఒక అమాయకురాలి భర్తగా ఆత్మద్రోహిని భావి చరిత్రలో అనామకుణ్ణి కాదు. అందుకు నన్ను క్షమించండి నాయనా. వంశ ప్రతిష్ట కోసం కన్నబిడ్డనే కాదన్న కీర్తి మీకు, పవిత్రమైన ప్రేమ కోసం సామ్రాజ్యాన్నే వదులుకున్న ప్రతిష్ట నాకు దక్కనివ్వండి. సెలవు. ప్రభు వచ్చారా? వచ్చాను వసంత. నీకు బాధ కలిగించే వార్త కూడా తెచ్చాను. ఏమిటి మీరనేది? త్వరగా చెప్పండి. నాకెందుకు ఆందోళనగా ఉంది. వసంత, చెబితే నువ్వు చాలా నొచ్చుకుంటావేమో. మీ నిర్ణయానికి నేనెన్నడూ నొచ్చుకోను. మీ పాదసేవకు మాత్రం నన్ను దూరం చేయనని మాటిస్తే చాలు. నిన్ను విడిచి నేను మాత్రం బ్రతికేది ఇలా వసంత. అమాయకురాలివైన నీ హృదయంలో ఎన్నెన్నో ఆశలు కల్పించాను. రాచనగరు తీసుకువెడతానని, మహారాణిని చేస్తానని మాట ఇచ్చాను. కానీ ఇప్పుడు ఆ రాజార్హతకు నేనే దూరమయ్యాను. ప్రభు, అవును, పవిత్రమైన మన వివాహాన్ని రాజనీతి అంగీకరించలేదు వసంత. ఆ, అయితే మన ప్రేమ కోసం రాజ్యమే విడిచి వచ్చేశారా? రాజ్యమే కాదు, నన్ను నేను పోగొట్టుకున్నా బాధపడను. కానీ నిన్ను మాత్రం దక్కించుకుంటే నాకదే పదివేలు. రాతి గుండె కల రాజరికం కన్నా రాగబంధమైన నీ హృదయమే నాకు విలువైంది. ప్రభు, వసంత, పవిత్రమైన మన దాంపత్యాన్ని గుర్తించలేని ఈ సీమలో ఉండకూడదు. పదవు, వెళ్ళిపోతాం. ఈ విశాల విశ్వంలో నివసించడానికి మనకి ఎక్కడా చోటే దొరకదా? ప్రభు. వసంత, ప్రభు, దేనికి నాకు చాలా దాహంగా ఉంది. ఉండు, ఈ సమీపంలో ఎక్కడైనా నీరు దొరుకుతుంది, వెళ్ళి చూసిస్తాను. నువ్వు ఇక్కడే ఉండు.
పెద్దన్న గద్దె పండుగ రేపంటివి గద్దె నెక్కలే తేల్చకపోతుంది ఏళ్ళ కలిసి రాందే ఎంత గుండ పిండైనా ఏం లాభూరా గండరగండ ఏళ్ళ కలిసేటప్పుడు ఏరికిన తెలిపేటప్పుడు దొడ్డన్న నాదొక్క చిన్న సలహా గంటేరా ఇంకమ్మగా చెప్పరా లంబ అదే మన గండనే గద్దెకెక్కిస్తే మనకందరికీ తొందరగా ఉంటది మన గండడికి ఖండబలమే గాని గుండె బలం వస్తున్నారా ఖండ గుండె దండిగా ఉన్న నిండు మనిషి కావాలిరా దొడ్డన చెప్పినది చెడ్డ గొప్ప కొందరా ఎవడైతే ఈ సిక్కి తీరు చక్కబడి సలకుంటే చాలు అయిన దీనికి ఒకే మాట సీమ మంచి తెలిసిన పదమ సింగాలు మీరు రేపటి పొద్దు సూర్యుడు పొడిచిన ఏళ ముక్కుసూటిగా తూర్పు దిక్కుకు సాగిపోండిరా కొత్త తొలకరి మొట్టమొదట మీ కంటబడిన వాడిని వెంటకొని తెండిరా వాడే మనకి త్వర ఎదురు రావాలన్నా ద్వారా ముక్కు సూటుకెళ్తే దారి లేదన్నా చెట్టు తొలగించన్నా దొరికితేనేమరా అన్నా అసరికాడు తింటారా అసరికాడు యాడా యాడా అడిగో దొడ్డన్న కోటి ఇద్దరు ఉన్న అన్న కొనకే దొడ్డన్న పెద్దన్నకు ముద్దు కట్టే నీకు మేలియలిక మేల్ కోన దేవత ఆశ తీర కోరుకున్న కోర్క తీర ఉరికావలే దొర హక్కలి దొర రా దొడ్డన్న దారిన పోయే నన్ను తీసుకుని వచ్చి మీ కోనసీమకి అతని చేస్తున్నాడు ఇంతటి ప్రేమ నాపై చూపిస్తున్నందుకు మీపై ఆత్మీయతే కాదు ఆశ్చర్యం కూడా కలుగుతుంది అంతా ఆ కోన దేవత దయ ఆ యమ్మ కలక రాకుండా అంతా సరిచేసి సరిదూసి నడిపించుకోరా ఈ సీమ గుట్టుమట్టును తెలిసిన ఈ గండను నీ కంటగుంటాడు ఎక్కుదోరా గద్దెనెక్కో ఏం దండ వేసి అంతా సందడి తలపెండరా అదెక్కడా ఇదిగో ఇక్కడ పరిహాసాలు చాలించి ఇక లేవండి నిజం నాకు అదే స్వర్గం వసంత ప్రభు ఇదేమిటి చుట్టుముట్టారు పలహారం స్వామి పలహారం పరిచయానికి తేవడం అంటే పట్టబడాన్ని పట్టవాలి వారేవో రాజకార్యాలు చూస్తున్నారు స్వామి భవానీ భక్తుల కంటే ఈవిడికి రాతకార్యాలు ఎక్కువ చూడండి ఎన్నాళ్ళు చూస్తున్నావు నేను చూస్తాను ఆ ఉన్న కాస్త ఊడితే ఇక తొడవలసిందే పెద్ద సున్నా అదేం స్వామి అలా అంటున్నారు అనేదే ఉంది భవానీ ఆజ్ఞలో ఉన్న స్థితికి నా సేవలు చేసి ఏ చిన్నదైతే నా అనుగ్రహం సంపాదిస్తుందో అదే ఈ దేశానికి పట్టప్రాణి కావాలా అయితే నేను అందిస్తాను స్వీకరించండి స్వామి స్వీకరించలేదు స్వామి స్వయంగా నేనే తినిపిస్తాను కాదు నేను స్వామి నా చేతి పలహారం అమృతంతో సమానం తినండి స్వామి నేను ముందు ఆపండి ఏమిటి రభస జరగా ఏమిటిదంతా రభస కాదు మహారాణి స్వామి వారికి ఎవరైతే స్వయంగా సఫరలు చేస్తారో వారే భావి మహారాణులు అవుతారని భవానీ భక్తులు సెలవిచ్చారు అందుకు వీళ్ళంతా పోటీపడి కొట్లాడుకుంటున్నారు కటకట ఇదేయా మీ పన్నాగం నా సొమ్ముతిని నాకే ద్రోహం తలిపెట్టదా పండు అంతఃపురం విడిచిపండు ఈ మందిరంలోకి ఎవరూ రారాదు ఇది మా ఆజ్ఞ మహామంత్రి నేటి నుండి రాజకార్యములన్నీ మీరే చూసుకోండి మహారాణి ఇది మా ఆజ్ఞ చిత్తం స్వామి వారి ఏకాంత సేవ నేనే చేసుకుందాం పండు అసలు చూసుదేనా నీవు నా సొమ్ము స్వామి పలహారములు తెచ్చుటలో కించె అపరాధమైనది నన్ను మన్నించుడు మన్నించడానికి నేనెవరిని నాపై నీకు ఆ గౌరవం
నీ వచ్చుటలో ఈ పండ్లు పెట్టుటలో నా పిచ్చుటలో ఈ ఆలస్యం జరిగేది. కటకట మీరు అలా సెలవీయరాదు. భవానీ వరప్రసాదం మీ సేవాభాగ్యం నాకే దక్కనింది. స్వామి, ఈ పదవి శాశ్వతముగా నాకే నిలిచినట్టు నన్ను అనుగ్రహించు. పడాలు పడి నా మనోబల సిద్ధిరస్తు. పోయి తలుపు వేసరం. స్వామి, ఇది భవానీ ఆజ్ఞ. అలాగే స్వామి. కటకట అదేమి? అదే మన తలపులకు ఆ కాస్త అడ్డుగా ఉండడం మంచిది. స్వామి, స్వీకరించు. చచ్చ, నా చేతితో తినడం అలవాట్లేదే. కటకట మీ చేతులకు ఏమైనది? ఏం కాలేదు, కానీ గది వరకు తెచ్చిన గాజుల చేతులు నోటి వరకు అందిస్తే ఎంత బాగుంటుందో అని పడాలి. మరి మా అమ్మగారి ఆజ్ఞ? అమ్మేమిటి అమ్మ? ఇది అమ్మలుగా అమ్మ భవానీ ఆజ్ఞ. లేకపోతే నేను వెళ్ళిపోతాను. వలదు వలదు స్వామి. స్వీకరించు. నువ్వు సహకరిస్తే నేను తప్పకుండా స్వీకరిస్తాను. పడాలి పడి. నా వేలు. సత్యనా, నీ ఆనందంలో పడి నేను కరుస్తున్నాను లేక నేను మురుస్తున్నాను అంత అయోమయం పడాలి పడి. కటకట శృతి మించి రాగాలు పడుతున్నది. మీరు క్షయించండి, నేను వెళ్ళను. కన్నడ మహారాణి, నువ్వు వెళితే నాకు నిద్ర రాదుగా. అదెటులా? నేను వెళ్ళవలేను. అటు లేనితో నేను కోట విడిచి పోవలేదు. కటకట అంత మాట వలదు. పట్టినే కూర్చుంటే ఇద్దరు పడుతూ పడాలి పడి. అటులా ఆయన ఒక పండు రండి. స్వామి, దయచేయండి. పవలించండి స్వామి. పడాలి పడి. జో 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 బంగారు పండ కదా అమ్మ పోలిక ఆ మాత్రమేనా లేకపోతే ఆ తల్లి బిడ్డను అనిపించినది ఎలా? ఈ పౌరుషం, ఈ రాజసం నావి కావుగా. ఆ కళ్ళు చూడు, నీ కళ్ళలా ఎంత చల్లగా చక్కగా నవ్వుతున్నాయో. తండ్రి గారి ఆగడం చూసి నవ్వకేం చేస్తాడు? అలాగే చిన్నదర కోసం చెట్టానికి పుట్టానికి తిరిగి తిరిగి పట్టుకొచ్చిన పుట్టతేని అందుకోవద్దంతా. ఏమిటి విశేషాలు గంటర గంట? మీ ఏలిక వల్ల మన కోనంతా కులాసగా ఉన్నది గౌరా. నాదే ఉంది, ఇదంతా కొండదేవత దయ. నారాయణ, త్రిలోక సంచారులు నారదమునీంద్రుల అభివందన. శుభమస్తు. కలహభోక్తలకు మరేవైనా క్రొత్త విశేషాలు? ఏముంది, అన్ని పాత విశేషాలే. అంటే అదే మీ శిరీష విషయం. శిరీష? ఇంకెక్కడ శిరీష? ఈనాటికి అదెప్పుడో అధఃపతితురాలై అంతరించిపోయే ఉంటుంది. లేదు లేదు, గురువురవుని ప్రేమానుబంధంలో ఉక్కిరి బిక్కిరైపోతుంది. అయితే ఈ దేవేంద్రుని శాపానికే ధిక్కారమా? నీవిచ్చింది శాపమైనా వారి పాలిట వరమే అయింది. మహేంద్ర, వాళ్ళిప్పుడు సంసార జీవితంలో శిఖరాగ్రస్థాయిని అందుకున్నారు. జీవితంలో కొన్ని మధుర సంఘటనలున్నంత మాత్రాన సంసారమే సుఖాంతమవుతుందా నారదా? ఈ వైభవం ఎన్నాళ్ళు నేను చూస్తాను. శిరీష. మహేంద్ర మహేంద్ర, ఇప్పుడు ఆమె శిరీష కాదు, వసంత. కామకారక హరిషడ్వర్గాలలో నీవు ప్రప్రథముడవు. ఆ గండర గండరిలో ప్రవేశించి రాజ్యకాంక్ష, స్త్రీవాంఛ ప్రకోపింపచి నీ శక్తిని నిరూపించి వెళ్ళు. ఓరి లంబ చెప్ప ఉరికమాని కన్ను తెరండిరా. అదేంటన్నా సరాసరి గదినెక్కి కూర్చుండా త్వరగడపోతే మా చెడ్డ దోషం, నీ బుర్రకే మోసం. ఈ కోనకు నేనే ద్వారా మారింది మాట, మారాలి బాట. ఇప్పుడు మాట ఏనండిరా. సరే, ఏడు చేయమంటావు అన్న? అన్నంతరా అన్న దొర ఎప్పుడేమండిరా. సరే దొరా, ఇప్పుడు మాట ఏంటారు కదరా. సరే ఏంటి దొరా, వెంటనే చేసుకొస్తాం. అయితే ఏనండిరా, ఒక దెబ్బకు 2 పుట్టెలు రావాలి.
ఇటు గద్దె దక్కాలి, అటు ముద్రాలు చేజెక్కాలి. ముద్రాలేంది దొరా? అదేరా పరదేశి పాలపిట్ట. అరదేకి దొర బొందిలో ప్రాణం ఉండగా మన కుట్రలు కుదరవు దొరా. మరి అటు తీరేదెక్కరా? అబ్బాయి అట్టయింది దొరా, దానికి ఒక్కటేమో ఒక దొరా. అదేందిరా? విష్ణాగులు నుచ్చుకునికి ఎల్లగొడితిమా వీరుడిని ఆహా, ఓ అన్న ఇదిరా. ప్రభువులు ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు. బయట చల్లని వెన్నెలా వృధాగా పోతుంది అని చూస్తున్నా. చూడడం ఎందుకు? వెన్నెల మీద అంత మనసైతే వెళ్ళి విహరించి రారాదు. మనసైన వాళ్ళు వెంట లేకుండా ఒంటరిగా వెడితే వెన్నెల చిన్నబుచ్చుకోదు. ఈ గండడికి తిండి పోతులు దొరుకుతుందేమిరా? ఏదన్నా ఊహ చెప్పండి రా. ఊహ అదే ఆలోచిస్తున్నాం దొరా, కానీ అంతే దొరకడం లేదు దొరా. సొంత కూరలో ఇంటికి అంతు దొరకడానికి మామూలుగా కనిపించమని పారిపోయి వచ్చింది కదరా. పారిపోయి రాలేదు దొరా, పాతగాడిలో పడి బాగా పడిపోయినాం దొరా. ఓరు ఓరు ఓరే బుర్రలేని వాడికి బుద్ధి లేని వాడికి దొరుకుతుందిరా. ఒరే లంప, ఏమేం చెయ్యం దొరా, పుచ్చుమనే పావులే తుచ్చుమని వెనక్కి తగ్గిపోతే ఇలా ఒరే లంప, బలి ఒరే చంప, బలాబలి. ఎవరి మాట చెప్పుతుంటా. ఆ గూటి చిలక ఈ గూటిలో టక్కన దూరాలిరా. అలాంటి ఊహ చెప్పండిరా. వచ్చింది దొరా అసలైన ఊహ. మీరు గుడి బయటకు పంపి ఒడుపుగా పెట్టలు పట్టుకుంటే పెట్టపట్టుడు పుంజి పసికడితే దొరా తిరిగి రాని చోటుగా పుంజిని పంపితే పెట్ట దొరబుట్టలో పడిపోయినట్టే. ఊహ అంటే ఇదిరా. మరి తిరిగి రాని చోటు కానీ పంపదక్క. ఏంటి దొరా పట్టుకున్నా ఎల్లినోడికి తిరిగి రాంది ఎంత తేలేంది. అదే పూనమర్రి కొమ్మ పైన మంత్రాల పుష్పం, కొండదేవి జాతరకి కోరుకున్న పుష్పం. స్వామి పొలాలు పడి తొమ్మకులో రాయి భరమా అని నాకు భరమనే తెచ్చేమిటి? మీకు కాదు స్వామి, మాకు పురుష బృందం మాతో యుద్ధం విరమించుకున్నది. మీ రాకతో మాకు అన్ని విధములా శుభము చేకూరింది. మరి ఏమనుకున్నావు స్వాములు వారంటే? కానీ మీకు స్వతంత్రం, మాకు నిర్బంధం. కటకట అదేమిటి స్వామి? అవును, బయట వాళ్ళు లోపలికి, లోపల వాళ్ళు బయటికి పోకుండా కటకట అంటూ కటకటాలు ముచ్చిసొక్కుదాం హారని. కటకట మీకింతకు ఇప్పుడు ఏమైనది? సకల సౌకర్యములు స్వయముగా నేనే జరుపుచుంటుంది కదా. చుంటివి చుంటివి ఒక్కటి తప్ప. ఏమది? అదే స్వతంత్రం. ఈ 4 గోళ్ల మధ్య నాకేం నచ్చట్లేదు. ప్రకృతిలోకి వెళ్ళి వింతలన్నీ జంటగా చూసిరావాలి, అది ఆనందం. వినే మన విహారం చూసిన ప్రజలు విరుచుకుపడరా? విరుచుపడతారా? అయితే నేనెందుకు, ఇప్పుడే వెళ్ళిపోతాను. పోరాదు స్వామి, మీరు పోలేరాదు. ఒక ఉపాయం చెప్పేది కాక స్వామి, ఈ చిత్రపటము తొలగించిన సొరంగము కలదు. దీని ద్వారా పోయి సురంగములను విహరించడం. పొలాలు పడి ఎన్నాడు మనకి ఈ మంత్రం కాదురా? ఎవరికి తెలుసు? ఇన్నాళ్ళుగా మూసుకున్న తలుపులు తెరుచుకునేది ఎన్నాళ్ళకో. నాకేమో సందేహంగానే ఉంది. మీకేమిటి? మాకు ఉంది. రాజనీతికి విరుద్ధంగా మహారాణి గారి పురుష ప్రతిష్టలు పెడితే మరేమవుతుంది? ఏమవుతుందిలే, అనుకోకుండా ఏదో నాడు రారాణి వారు రాజమాతలు అయిపోతారు. మీకు ఎందుకో గొడవ? అవునవును, అసలు విషయం ఆ పరమేశ్వరుడికి తెలియాలి. పదవే పోదాం. గంట మనం అనుకున్న ప్రకారం రామన్న వాగు ప్రాంతం సాగు చేసి సమిష్టి వ్యవసాయానికి సన్నాహాలు చేశారా? అంతా సిద్ధం చేసినాము ద్వారా. కానీ నాకు చిన్న మాట. ఏమిటది? వచ్చి ఇది ఈనాడే అమ్మ సంబరం. చాలా సంతోషం.
దానికి కావలసిన ఏర్పాట్లన్నీ చెయ్యండి. అంత నీ చేతి మీద జరగాలి. మంత్రపుష్పం తెచ్చి అమ్మ పూజ చెయ్యాలి ధర. మంత్ర పుష్పం అది తెచ్చి పూజ చేస్తే కొనలో ఉన్న పిల్ల జల్ల చల్లకుంటాము ధర. అలాగా? అమ్మ ఆజ్ఞ అయితే తప్పక తెచ్చి మీ అందరినీ సంతోషపరుస్తాం. అది ఎక్కడుందో చెప్పండి. మాట చెప్పినంత తేలికగా ధర. పలుకు గట్టిపరిచి మనసు దిట్టపరిచి తేవాలి ధర. మా ఆత్మబలం నీకు తెలియదు గండ. పదునైన కత్తి పరిగెత్తే గుర్రం మాకు అండగా ఉండాలి. మేము సాధించలేని కార్యమంటూ లేదు. అదే మాట. నేను వెళ్ళి వచ్చే వరకు అమ్మ దగ్గర బుద్ధిగా ఉండాలి సుమా. వసంత, మరి నేను వెళ్ళిరానా? స్వామి, మీరు దూర తీరాలకు వెళ్తుంటే నాకేదో ఆందోళనగా ఉంది. పిచ్చిదా, ఎందుకు ఈ కన్నీరు? చిరునవ్వుతో సాగనంపాలి గాని చింతిస్తారు. వచ్చే పౌర్ణమి నాటికి నేను తిరిగిరాను. మీరు వెళ్ళేది చాలా భయంకరమైన చోటు. అధైర్యపడకవచ్చు. వస్తాను. బాబు జాగ్రత్త సుమా. సరే. సరే అంటే కాదు, చిరునవ్వుతో చెప్పండి. ఉం? ఉం?
ప్రత్యక్ష కన్య నీ మేలు మర్చిపోలేదు. వెళ్ళిరానా? ఆగు. ఆ వస్తువు చాలా మహిమ కలది. దీన్ని ధరించి నన్ను కలిస్తే తక్షణమే ప్రత్యక్షమై నీకు కావలసింది సమకూరు. అంతేకాదు, దీని నాళరంధ్రముల ఊదితే నాదస్వరం వస్తుంది. అదెవరి మీద ప్రయోగిస్తే వారు కదవి మధ్య నాట్యం చేస్తారు. బాబు, ఇవాళే పౌర్ణమి. ఇక వారు వచ్చేసారు. రాన్నా అన్నేటన్నా సరవరస పెట్టి మీరు పసందకుంటుంది. గండ ఏమన్నా పెళ్ళవుతుంది. గట్టిగా రట్టు చేయక గుట్టిగా ఓకట్టవే పాల పిట్ట. దుర్మార్గుడా, వారు లేని వేళ చూసి ఇలా రావడానికి నీకెంత సాహసం. మర్యాదగా విడిపో, లేదా నా పెప్పుల్ని నేను చేస్తారో తెలుసా? పెబు ఓట పెబు ఎల్లినోడు మళ్ళా తిరిగి వచ్చిన కదా నీకు ఇంటికి. దగ్గరికి వచ్చావా దగ్ధం అయిపోతుంది. జాగ్రత్త. నిస్సహాయరాలైన నన్ను ఇలా నీచంగా సమీపిస్తావా? ఈ ఘోరానికి నీ తలింకా ఎందుకు ప్రద్దలు కాదు? గండడంటే ఏందనుకుంటే గడసరి పట్టిన పొట్టి చిత్త శివర దాకా చూడబడుతుంది. తాటాకు తప్పులకి కుందేళ్లు బెదిరిపోయా? రాక్షసుడా, నీ దుర్మార్గానికి హద్దు లేదా? నీ అద్దు దాటి మా పొద్దు చేరి నా బుద్ధిని ధిక్కరించేవాడు. బిడ్డలు అంటే మనం తలుస్తుంటావా? అయితే చూడు రాకుండా అని అడ్డు తొలగించరా? బరాబరి అడుగులు తీసుకుంటారా? ఏదో బిడ్డడుపులో ఉంది. అడవిలో బిడ్డడుపా? ఆశ్చర్యంగా ఉంది. అదిగో బిడ్డ. ఇదేదో ఆట వస్తూనే ఉంది. ఏడుకైన ఏడుపు ఎందుకే? ఇప్పుడు గుడి చేరవే. భర్తను బిడ్డను దూరం చేసి నన్ను ఇలా నిర్బంధించడం నీ కనుకనుకున్నావా? కోల దేవత నిన్ను క్షమిస్తుందనుకున్నావా? బాబు, ఏమైపోయావు బాబు? దారి తెలియని చీకట్లో నీ కన్న తల్లిని శాశ్వతంగా వెళ్ళిపోయావా బాబు? అమరత్వం కరువైన అంతఃపురాలు దూరమైన నువ్వే నా సిరులనుకున్నానే, నీ బోసు నువ్వులే నా ఆశలనుకున్నానే. అలాంటి నువ్వే నాకు అన్యాయం చేశావా బాబు?
నా బాబుని ఎక్కడైనా చూసావా? బిడ్డ సంగతి బయటపడినా కన్నా కారు అయితే నువ్వు ఊరుకోబెట్టు. స్వామి స్వామి గ్రామసింహం కుక్క సింహం మగ పురుగైనా ప్రవేశించడానికి వీలని మన రాజ్యంలో మగ కుక్క. సంగర్భకండి మహారాణి, దీనంతా నేను తెచ్చేస్తాను. ఏది కర్ర, కత్తి, తాళు, ఈయన రాయనివ్వండి మహారాణి, దూరంగా ఉడిచినేస్తాను. మీరు భయపడతారా? లేదు స్వామి. నేను కూడా భయపడతాను. భయపడతానా? లేదు. తప్పండి. వెళ్ళండి స్వామి. భయపడకండి. ఆడవాళ్ళ రాజ్యమే కదా అని అధికార చెలాయితా వచ్చాము. జాగ్రత్త. ఏమి స్వామి? భయపడకండి. నాకు అర్థమైంది. ఈ కుక్క మీ శత్రువులు పంపించిన గూఢచారిగానే ఉంటాయి. దీనంతా నేను తెలుస్తాను. మీరు నిలబడండి. వచ్చారా? సమయానికి వచ్చారా? కొట్టండి, కర్రెత్తి కొట్టండి. మన రాజ్యం దాటి వరకు కొట్టండి. క్షమించండి మహారాణి, ఈ కుక్క మూలంగా మీ ఆజ్ఞకు వ్యతిరేకంగా అంతఃపురం ప్రవేశించవలసి వచ్చింది. సరే కొండి, క్షమించాను. మీరు క్షమించాను. విద్య, మమ్మల్ని అందరినీ భర్తలకు దూరం చేసి మీరు మాత్రం నగరంలో హాయిగా సంసారం సాగిస్తూ బిడ్డల్ని కూడా. వనజ, ఏమిటి గందరగోళం? గందరగోళం కాదు మహామంత్రి, మా సమాధానం. పాలించే ప్రభువులే నీతి తప్పి సంతానం కూడా పొందుతూ ఉంటే సంతానమా? మహారాణి, ఏమిటిదంతా? నేనేం చేయను మహామంత్రి, అంతా స్వామివారి ఆజ్ఞ. నమ్మతట్టు విషయం కాదు. అవును, నిజం రుజువయ్యేదాకా మేము పొరుగు. ఏమిటి విపరీతం? నిజం చెప్పిన నీవు నన్ను అనుమానించదవా మంత్రి? అయితే ఈ బిడ్డడు మీ బిడ్డడు కాడా? అలా అయితే అపవాది తెచ్చిన ఈ శిశువుని హతమార్చడానికి అనుజ్ఞ ఇవ్వండి మహారాణి. కటకట, శిశుహత్య మహాపాతకం కదా, లేకపోతే వచ్చిన అపవాదు పోయేదల మహారాణి. అలా కాదు, ఈ విషయం నాకు విడిచిపెట్టండి. ఎక్కడ దొరికాడో అక్కడే విడిచిపెట్టి వచ్చాను. పోనీ అలాగే చేయండి స్వామి, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. బుజ్జి, మనకి ఎడబాటు తప్పదురా. బుజ్జు, ఏం చేస్తాం? అమ్మ 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 నీతో వచ్చిన ఆట వస్తువు నాకెందుకు? నువ్వే తీసుకో. అన్నగాడా ఆంటీ, నీవెవరు? ఈ మంత్రపుష్పం నీ చేతిలో ఉన్నంత వరకు నేను నీ బానిసని. నీకు కావాల్సిన సమకూర్చడమే నా విధి. ఇదేదైనా కళ నిజమా? నిజమే, ఈ పుష్పం చాలా మహిమ కలది. కావాలనుకున్నది రావటమే కాక దీని నాళరంధ్రముల ఊదితే నాదస్వరం వస్తుంది. అదెవరి మీద ప్రయోగిస్తే వాళ్ళ కర్తవ్యం వచ్చి నాశనం చేస్తారు. అయితే ఇప్పుడే దీని మహిమ చూస్తాను. బుజ్జి, ఇంత మంచి కానుకిచ్చావు. నిన్ను ఈ అడవులో విడిచిపెట్టి వెళ్తానా? నువ్వు నాతోనే ఏడవు. నా తండ్రి నా తండ్రి నా తండ్రి నా తండ్రి దంపడ డబ్బక ఆ జానా జంబర బాబరే డబ్బ నాయ 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 నాయ. వచ్చిరా స్వామి, పసివాణ్ణి మరలు తెచ్చిద్రేమే. పసివాడినే కాదు, మన రాజపడ రహస్యాలు కూడా పట్టుకొచ్చాను. రహస్యంలోకేమి కానీ తెల్లవాళ్ళు రాజపుత్రులు వద్ద మన పరువు తప్పుటట్ల స్వామి. తెల్లవారక ముందే వాళ్ళందరి పరువులు నేను పెడిపెడతాగా. అసలు ఏం జరిగింది స్వామి? అనవసరంగా నిన్ను నన్ను అనుమానించారు కానీ
వాళ్ళంతా ఎవరి భర్తలతో వాళ్ళు హాయిగా కాపలా చేస్తున్నారు మహారాణి. అంతగాడా ఆనతి ఎదిరించిన రాజోద్యోగులు అందరి ఇళ్లలోనూ సంసారాలు సృష్టించు, ఇది నా ఆజ్ఞ. వెళ్ళండి. వనజా వనజా ఈనాడు నువ్వు కొలువుకు రాని కారణమేమి? ఎప్పుడో నివేదించుకున్నావు. పాలించే ప్రభువులన్నీ తప్పు చేస్తూ ఉంటే నోర్మై, ఏమిటా తప్పు? సంసారం సాగించుతున్నాయి. ఇంతవరకు నువ్వు సంసారం సాగట్లేదు. ఏనా అవును, నీ పురుషుతో నువ్వు కొలవటం లేదు. మహారాణి నోర్మై, అడుగుతున్నది లేదు. సమాధానం నాకు చెప్పు. పదవకి సరే పెడతారా మోసం కంగారు పడకండి మహారాణి. నాకేం తెలియదు మహారాణి. నువ్వు చెప్పండి. గతరాత్రి వచ్చాను. ప్రియా అర్జున్ దాసుకి ప్రియా చూసారా మహారాణి? అంత ఇంతే. ఈ అమ్మాయి పెట్టి చూసారుగా, పదండి ఆ అమ్మాయి కూర్చుంది. దయచేయండి మహారాణి, దయచేయండి. అదిగో చూడండి, ఇది ఏమి జలగ బిడ్డ. జలగా జలగ బిడ్డ. అబద్ధం, అన్యాయం, అక్రమం. ఈ బిడ్డ నా బిడ్డ కాదు. ఏ బిడ్డ కాదు? ఊళ్ళో ఊడు పడ్డా, ఆకాశం నుంచి జారి పడ్డా. నాకు తెలియకుండా నా చేతుల్లో బిడ్డ. ఇది మోసం, ఇంద్రజాలం. చేతుల్లో బిడ్డ కనపడుతుంది. ఇంద్రజాలం అంటే అర్ధరాత్రి వాళ్ళ భర్తలు పిలిపించుకుని సంసారం సాగించి బిడ్డని కానీ దాగుమూతలు పడాలి పడి పట్టుకో పదాలు. మావి గారు, మహారాణి గారు పదండి. దయచేయండి. ఇది మా గృహం స్వామి. మీ గృహం? ఇంతవరకు మీ గృహం చూసే అవకాశమే చిక్కలేదే. మీ గృహం కూడా పాము చూసి మరీ వెళదాం. దయచేయండి మహారాణి. మహామంత్రి నా పొత్తు. మహామంత్రి నా సొత్తు. నా పొత్తు. నా సొత్తు. మొక్కజొన్న పొత్తులు మహామంత్రి ప్రియులు లేవండి. మీలో ఎవరు ముందు ప్రేమించారా? అంతా మోసం. ఇదంతా మీలోనే ఉంది. పొరాల్పడి కటకట నాకు అటులోనే తోచుతున్నది. మహారాణి నన్ను అనుమానిస్తున్నారా? అయితే నేనెందుకు విడిపోతాను. స్వామి నన్ను ఆపగాని, నన్ను వెళ్ళిపోని. కటకట ఏమిటి మీ ధోరణి? నన్ను ఒక జీవస్వామి చేసి వెళ్ళేదరా? మధ్యలోనే వచ్చాను, మధ్యలోనే వెళ్ళిపోతాను. మధ్యలో వచ్చిన నా మనసంతా మీరే అంకితం చేసుకుని తిరిగా. పడాలి పడి అంత కల్లా. స్వామి స్వామి నా కనులలోకి చూసి చెప్పుడు. నన్ను ఒంటరి చేసి వెళ్ళిపోయేదరా? మీరు వెళ్ళినచో నేను బ్రతకనే చాలా. శాసనాలు చట్టాలు అంటూ సృష్టిని తారుమారు చేసే మీ రాజ్యంలో నేను ఉండలేను. నేను మేము పోలేను. పడాలి పడి అంటే నన్ను బలాత్కరించి బంధిస్తాను. అది కాదు స్వామి, నాకు మీపై కలదు. ఏమిటా కలదు? కొంపదీసి ప్రేమ కాదు కదా? అదేనేమో. అదే ఉంటే నన్ను ఎందుకు గడిపిస్తావు? నా మాట ఎందుకు కాదంటావు? ఎలా కాదనే స్వామి, మీ మాట అంటే నాకు వరాల మూట. మహామంత్రి వాళ్ళ మాట విను. నేను ఎందుకు రేపు పోతాను. స్వామి జీవిస్తూనే నాకు ఈ సావేలా. మీరు చెప్పినట్లే చేసేదాన్ని. మీ ఆజ్ఞ మీరిపోను. పడాలి పడి కట్టడం అంటే అలా ఉండాలి. చిలకా గురికిల్ల స్వామి రాణి, స్వామి రాణి, మనం కలకాలం గాని చిరకాలం గాని ఇలాగే ఉండాలంటే ఒకే ఒక మార్గం. ఏమి? రేపు వసంత మండపానికి అందరినీ అక్కడ చెప్పాను. ఇదిగో సృష్టికి వ్యతిరేకంగా ఉండే మీ పగలు పట్టుదలలో కట్టిపెట్టండి. స్త్రీలు పురుషులు ఏకంగండి. మహారాణి ఏమిటి అక్రమం? ఇది మా ఆజ్ఞ. పడాలి పడి మర్యాదగా చేయి కలపండి. వాళ్ళు ఒప్పుకోవడం ఎలా ఒప్పుకోవడం నేను చూస్తాను. అనవసరంగా నన్ను పొగడేయకండి. అవసరంగా ఇదే పోగలను. దీని అంతటికీ కారణం ఈ పసివాడు. ఇంతకు ఈ పసివాడు ఎవరు? ఉండండి, ఒక్క క్షణంలో చెప్తాను. అందగాడా ఆనతి? ఆనతేమిటి? ఆనవాళ్ళు తెలియక తికం కలబడిపోతుంటే అసలు ఈ పసివాడు ఎవరు? నీ చెలికాడైన పురూరవ చక్రవర్తి బిడ్డ. బిడ్డ? అవును, తన బిడ్డను వెతుక్కుంటూ నీ దగ్గరికే వచ్చాడు. కానీ సునక రూపంలో ఉన్న నీ మిత్రుని పోల్చుకోలేక తరిమి కొట్టేశావు. ఆ సునకం నా మిత్రుడా? ఇప్పుడు ఎక్కడున్నాడు? ఎలా ఉన్నాడు? సింహగిరి ప్రాంతంలో విడిపోయిన తన భార్యని వెతుక్కుంటూ పోతున్నాడు.
కావలసిన వాళ్ళందరికీ దూరమైన నా మీద నీకు మాత్రం ఎందుకు ఈ దయ? నన్ను ఎక్కడికి తీసుకువెళ్దామని నీవు వస్తా ప్రభు. వసంత, లే అడ్డులే, తోడుగా ఉన్నావు ఆదరిస్తే నా ప్రభువుని చేరకుండా నన్ను అడ్డగిస్తావా? భగవంతుని దయ వల్ల మీరు సురక్షితంగా వచ్చారు, కానీ మన బాబు ఆ సంగతి తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఇక్కడి నుంచి పద. నారాయణ. నాదా మనోనాథ, ఏమిటి కొత్త ప్రణయ గాథ? అలా చూస్తారే స్వామి. నేను ఎవరు నువ్వు? ఎవరున్నా? వివాహమై 3 నాళ్ళైనా కాలేదే. కళ్యాణ్ కచ్చదరమైనా లేదే. ముంచేత కంకణం వచ్చివాడినది. అప్పుడే మర్చారు స్వామి. ఏమిటి అర్థం లేని ప్రేలాపన? ప్రేలాపన కాదు స్వామి, నా హృదయాలాపన. స్వామి, తాళి కట్టిన అర్థం మీరు నన్నే మర్చారా స్వామి? స్వామి, నేను స్వామి. ఏమిటి విపరీతం ప్రభు? ఏమి వగలు, ఏమి వగలు? పరుల సంసారాలు పడగొట్ట నీకు ఎంత పన్నాగం పనేవే నంగనాచి. ఏమిటమ్మా నీ ఆవేశం? నాకేమీ అర్థం కావటం లేదు. నీకు అర్థం కావాల్సిన అవసరం లేదు. వీరే నా మనోతోటు వినుతా ప్రభువులు, పురూరవులు. వినతవా? ఇంకా గుర్తించలేదా ప్రభు? అందాల గుమ్మనని, అపరంజి బొమ్మనని మెచ్చుకున్నారు. ఎన్నెన్నో బాసలు చేసి ఆశలు పెట్టారే. ఆశలు బాసలు అప్పుడే మర్చారా స్వామి? స్వామి, ఆపు నీ ధోరణి. మన సాక్షిగా, ప్రకృతి సాక్షిగా పురూరవ చక్రవర్తులు నా భర్త, అంతకన్నా ముందు నా భర్త. ప్రభు ప్రభు ప్రభు, ఏమిటి మాయ? నన్ను మాయ అంటూ మీరు అలా తప్పుకుంటారే ప్రభు? తప్పును తప్పుగా, ఒప్పును ఒప్పుగా గట్టిగా చెప్పలేరా? నాకంతా అయోమయంగా ఉంది ప్రభు. ఏ, నీ కళ్ళ ముందున్న వారెవరో కూడా గుర్తించలేవా? అంత పొరలు కమ్మిన గుడ్డి ప్రేమలో ఉన్నావా? చెప్పు, వీరేనా నీ భర్త? అవును, వీరే నా భర్త. అవునులే, నీ కళ్ళకి నిజంలా కనిపిస్తుంది. 1000 కళ్ళున్న వాళ్లే నీతి తప్పి చరిస్తుంటే నీవనగా ఎంత వినత. కోపంలో కూడా ఎంత అందంగా ఉన్నారు ప్రభు. ప్రభు, రండి రాధాపదం. నారద, నారాయణ. నారాయణ. నేనేం చేసినా లోక కళ్యాణార్థమే కదా మహేంద్ర. మహేంద్రుడా, ఎంత మోసం. అవును తల్లి, జరిగే అకార్యం గుర్తించే నేను ఈ రూపంలో వచ్చాను. సమయానికి వచ్చిన సౌశల్యాన్ని రక్షించారు, లేకపోతే ఆ మాయావి. ఆ మాయావి వలని నీ చెరువులో చేరని భర్తను కూడా నువ్వు గుర్తించలేకపోయావు. స్వామి, ఏమిటి మీరు అనేది? నా ప్రభు ఇక్కడ ఇంద్రుని శాపం వల్ల సునకంగా మారిపోయాడు. వాడేనా నా ప్రభువులు? తెలియక చేతుల వాణ్ణి నేనే గాయపరిచాను. మునీంద్ర, నా వల్ల కలకాలం వాడా రూపం అనుభవించాల్సిందేనా? ఆ శాపానికి విముక్తే లేదా? మహేంద్రుని శాపం మరల్చడానికి ఆ మహావిష్ణువు తప్ప ఇంకెవరి శక్యం కాదు తల్లి. అదెలా సాధ్యం అవుతుంది స్వామి? వైకుంఠంలో ఉన్న మహావిష్ణువును సందర్శించే యోగ్యత నాకెక్కడిది? అమాయకురాలు, భక్తి ఎక్కడుంటే భగవంతుడు అక్కడే ఉంటాడు. ఎక్కడ స్వామి, ఎక్కడ? త్వరగా చెప్పి నాకు తరుణోపాయం చూపించండి. తొల్లి ప్రహ్లాదుడు భక్తి శ్రద్ధలతో కొలు శ్రీహరి అతని కోరికను అనుగ్రహించి వరాహ నరసింహునిగా ద్వయావతారుడై సింహగిరిపై వెలిచాడు. ప్రహ్లాదు నిర్యాణానంతరం సరైన ఆరాధన లేక ఆ విగ్రహం అక్కడే సింహాద్రిపైనే మట్టిలో పాతుకుపోయి ఉంది. వెంటనే నీవు అతడికి వెళ్ళి విగ్రహాన్ని వెలికి తీసి పతి సమేతంగా తూర్పు సముద్రంలో స్నానం చేసి భగవంతుని ఆరాధించి తప్పక నారాయణుడు కరుణించి నీకన్ని శుభములు చేకూరుస్తాడు.
ధన్యురాలి మునీంద్ర, ధన్యురాలి. ఇప్పుడే వెళ్ళి నా ప్రభువుని చేరుకుంటాను. నారాయణ నారాయణ. ప్రభు, అడుగడుగునా మీరు నాకు సహాయపడి రక్షిస్తున్నా. అజ్ఞానంలో నేనే మిమ్మల్ని గుర్తించలేక గాయపరిచాను. నన్ను మన్నించండి ప్రభు. ప్రభు, నారద మునీంద్రుని ఆదేశ ప్రకారం మనం తూర్పు సముద్రంలో స్నానం చేసి ఆ వరాహ నృసింహుని కొలిస్తే మన ఆపదలన్నీ తీరిపోతాయి. పదండి ప్రభు. వసంత వసంత స్వామి, వసంత స్వామి, స్వామి, వసంత. స్వామి. స్వామి, ఏమిటి విపరీతం? ఏమిటి భీభత్సం? వసంత, ఈ దీపం, ఈ రాళ్ల వర్షం ఏ ప్రళయానికి నాంతో నాకు అర్థం కావటం లేదు. పట్టలేదు. అనుగ్రహంతో చల్లని జలాలు కురిపించవలసింది నీవేనా ఈ రాళ్ళు వర్షం కురిపించేది? రాళ్ల వర్షమే కాదు, అగ్ని వర్షం కురిపించి సజీవంగా నిన్ను దగ్ధం చేస్తాను. ఇంద్రా, నువ్వా? ఇంకా నీ పగ చల్లారలేదా? లేదు, నీ జీవితం చితికి చిన్న భిన్నం కావాలి. నన్ను ఎదిరించిన నీవు నా పాదాక్రాంతం కావాలి. అంతవరకు నిన్ను వదలను. ఇంద్ర, దైవత్వాన్ని దుర్వినియోగం చేస్తున్న దురహంకారి. అనంతమైన నా ఆత్మబలంతో నిన్ను అంతం చేస్తాను. వసంత, వసంత, స్వామి, వసంత, వసంత, ఏదో విపరీత శక్తి నన్ను భూగర్భంలోకి లాక్కుపోతున్నది. స్వామి, ఓ పవిత్ర భూమాత, సకల జీవకోటిని మోసే సహన స్వరూపిణివే. మేము నీకు భారమయ్యాము. సాటి స్త్రీనైనా నాకు మాంగళ్య భిక్ష పెట్టవచ్చు. వసంత, పంచభూతాలే మనపై పగపట్టినప్పుడు ఎవ్వరూ మనని రక్షించలేదు. ఈ నోట ఆ మాట అనకండి. పంచభూతాలు ఏకమై పగపట్టిన పరమాత్ముడైన వరాహ నృసింహుడు మనల్ని కాపాడదు. దేవా, దేవా. నాకేదైనా సర్వోపాయం చూపించు. లోక సంచారానికి నాకు వ్యవధి చాలకుండా ఉంటే నీకు ఉపాయం చెప్పడానికి నాకు తీరిక అక్కడ ఉంది. నారాయణ, మునీంద్ర, మునీంద్ర, మునీంద్ర. నారాయణ, చేసిన తప్పు ఒప్పుకుంటున్నా వేధించడం న్యాయమా? నాకు త్వరగా దారి చూపించు. దారికే ముందు ఆ వరాహ నృసింహనే వెడుగు. అంతేనా? అంతే. నారాయణ, నారాయణ. దేవదేవ, అజ్ఞానంతో నీ భక్తులైన శిరీష పురూరవులకు అన్యాయం చేశాను. నన్ను క్షమించి రక్షించు స్వామి. వరాహ నృసింహ.
వరాహ నృత్యం. నీ కరుణ అపారం. భక్త శిఖామణి ప్రహ్లాదు కరుణించి ఆవిర్భవించిన ఆదిదేవా, ఈ వసుధలో వెలసిన రమణీయ రూప వరాహవదన, దుష్ట విశిక్షణ శిష్ట సంరక్షణ ఇంద్రాది వినుత సింహేంద్ర మధ్య, అనురూప బహురూప అఖిల లోకాధార, ధీరమోహన అవతార పురుష, ఆశ్రయించిన భక్తులార్తి తీర్చి పూజ చేసడి వారికి ముక్తినిచ్చి దయతో కాపాడునట్టి ఓ ద్వయ స్వరూప సింహగిరివాస వరహ నృసింహదేవా. నారాయణ. మహర్షులకు నమస్కారం. శుభమస్తు. నాకు మీరు ఆదేశం నన్ను ఈ ముక్తి శిఖరాన్ని అధిరోహింపజేసి నా భర్తకు నిజరూపం కల్పించారు. కానీ మా బిడ్డ నీ బిడ్డ సురక్షితంగానే ఉన్నాడు. అడుగు. మహారాజా, ఇదిగో బిడ్డ. మిత్రమా, మన కష్టాలు తీరి ఇంతకాలానికి ఇక్కడ కలుసుకున్నందుకు చాలా సంతోషం. మహారాజా, ప్రజాబాహుళ్యమంతా దర్శించి ధరించేలా చేయండి. ఇదే సింహాచల క్షేత్రంగా రూపొంది జగత్ప్రసిద్ధమవుతుంది. అనుజ్ఞముని. సింహాచలము మహాపుణ్యక్షేత్రము, సింహాచలము మహాపుణ్యక్షేత్రము, శ్రీవరాహ నరసింహుని దివ్యధా